నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, నేపాల్‌కి సంబంధించిన ఒక మంచి క్షేత్రం ముక్తినాథ్ క్షేత్రం. హ్మ్. సముద్ర మట్టానికి దాదాపుగా 3000 పైచిలుకే ఎత్తుపైన ఉంది అని చెప్పి మనము వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాము. మీటర్లు. మీటర్లు. అయితే ముఖ్యంగా అక్కడ జలధారలు 108, హ్మ్. అక్కడ స్నానం ఆచరిస్తే చాలా పుణ్యమని రకరకాలుగా వింటూ ఉంటాం. అసలేంటి, మీరు కూడా రీసెంట్‌గానే ముక్తినాథ్ వెళ్ళొచ్చారు. ఒకసారి ఆలయ విశేషాలన్నీ కూడా మీ మాటల్లో తెలుసుకోవాలనుంది. రీసెంట్‌గా అది 4, 5 ఏళ్ళు అయిందనుకుంటా మేము అవునా? కూడా వెళ్ళి. హ్మ్. అంటే ఓపిక ఉండంగానే వెళ్దామన్న ఆలోచనలో అంతే. వెళ్తూ ఉంటాం అంతే. అనమాట. ఆ! ఆ! అయినా అది అది ఎప్పటికప్పుడు దేనికో దానికి ఓపిక వస్తూనే ఉంటుంది. హ్మ్. ఈ ముక్తినాథ్ అనేది 108 దివ్య దేశాలు ఉన్నాయని చెప్తారు కదా! అవును. వైష్ణవ అవును. సంప్రదాయంలో. ఆ 108 దివ్య దేశాలలో ఇది కూడా ఒక దివ్య దేశం. హ్మ్. ఇది కూడా ఒక అనే బదులు అసలు 108లో పైనున్నటువంటి ఆ వైకుంఠం పరంధామాన్ని మనం ఎవరు పోయాక చేరాల్సిందే. అంతే. దాని కింద ఉన్నది భూమి మీద ఉన్న హైయెస్ట్‌ది ఇదే. ఆ! అంతకు మించి లేదింక. ఓకే. అంతకు మించి పైనున్న పరంధామమే. హ్మ్. అర్థమైందా? హ్మ్. 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 అది అక్కడి వరకు వెళ్ళగలం మనం. హ్మ్. అక్కడ అసలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇలా పద్మాసనంలో కూర్చొని ఉన్నటువంటి శిల ఉంటుందమ్మా అక్కడ. సాలగ్రామం అన్నామే. అవును. అది దాని గురించిన కథ కూడా చాలా బావుంటుంది. అసలది చూస్తే మాత్రం ఎంత హాయిగా, ఎంత కడుపు నిండిపోయినట్టుగా ఉంటుందో చెప్పలేను నేను. హ్మ్. హ్మ్. అక్కడ ఆ ఆలయం ఎలా వచ్చిందంటే ఆహ్, మొట్టమొదట ఇది కృష్ణుడు ద్వాపర యుగానికి కూడా వెళ్ళాలి దీని గురించి వెళ్ళాలంటే. ద్వాపర యుగంలో బృందావనంలో శ్రీకృష్ణుడు విహరిస్తున్న సమయంలో రాధాదేవే దానికి ఆ గోలోకానికంతా రాధాదేవే నాయిక. ఆహా! ఇప్పుడు మనకి ఎలా ఉదాహరణ చెప్తే సరిపోతుంది. ఇంగ్లాండ్ దేశంలో ఎలిజబెతే క్వీను. అవును. వాళ్ళాయన ఆవిడ భర్త మాత్రమే. హ్మ్. ఆయనకి రాచరికం లేదు. అవును. ఫిలిప్. హ్మ్. అవునా? అలాగే ఇక్కడ రాధే రాణి. హ్మ్. రాధారాణి అంటారు. అందుకే ఎప్పుడు కూడా ఆ పేరు గమనించండి. అవును. అవును. రాధే రాణి అక్కడ. హ్మ్. పక్కన కృష్ణుడు ఆవిడ పక్కన ఆవిడ సఖుడు, ఆవిడ ప్రియుడు అంతే. హ్మ్. వీళ్ళందరూ కలిసి ఈ కృష్ణుడు చుట్టూ అందరూ రాసకేళి ఆడుతూ ఉంటారు. హ్మ్. అక్కడ ప్రేమ ఉంది కానీ కామం లేదు. అక్కడ కండిషనే అది. అలాంటి స్థానంలో తులసి రాధకి ఒక చెలికత్తె తులసి. తులసి. దాంతో పాటు అక్కడ ఇంకొకడు సుధాముడు అనేవాడు ఉంటాడు. వాడు కూడా కృష్ణుడికి చెలికాడు. హ్మ్. అక్కడ ఎవరున్నా కృష్ణుడు తప్ప అందరూ స్త్రీ రూపాలు ధరించి వెళ్ళాల్సిందే. ఓహో! ఎందుకనమ్మా? అసలు ఆ ప్రాంతంలో మొత్తం సృష్టిలో కృష్ణుడొక్కడే పురుషుడు. అందరూ స్త్రీలే. హుహు. అది థీరీ అక్కడ. ఓకే. ఒక కృష్ణుడొక్కడే పురుషుడు. హ్మ్. మీరాబాయి అడుగుతుంది ఒక ఆయన్ని. ఒక గోస్వామి దగ్గరికి వస్తే హ్మ్. బృందావనంలో నేను ఆడవాళ్ళని చూడనంటాడాయన. హ్మ్. అంటే కృష్ణుడు కాకుండా ఇంకో మగవాడు ఉన్నాడా ఇక్కడ అంటుంది. ఆ! అనేసరికి ఆయనొచ్చి ఈవిడ కాళ్ళ మీద పడిపోయాడు. ఆహా! కృష్ణుడు కాకుండా ఇంకొక పురుషుడు ఉన్నాడా? అని అడుగుతుంది ఈవిడ హ్మ్. ఆశ్చర్యంగా. హ్మ్. హ్మ్. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. హ్మ్. ఈవిడ ఏ తత్వంలో ఉన్నదో, ఎంత హై లెవెల్‌లో ఉన్నదో. ఉందో అని. అవును. సృష్టిలో పురుషుడొక్కడే శ్రీకృష్ణుడొక్కడే పురుషుడు. హ్మ్. ఇంకెవరు లేరు. ఆ బృందావనంలో గూడా అదే థియరీ. ఓకే. అక్కడ కృష్ణుడొక్కడే పురుషుడు. హ్మ్. మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే. హ్మ్. ఎవరెళ్ళినా అక్కడ స్త్రీ రూపం ధరించి వెళ్ళాల్సిందే. హుహు. ఆటోమేటిక్‌గా ఆ ప్రాంతంలోకెళ్ళంగానే వాళ్ళు స్త్రీలయిపోతారు. ఓకే. ఓకే. అటువంటివి వనాలు గూడా ఉన్నాయమ్మా మనకి చాలా పురాణాల్లో. తర్వాత ఆ! ఎప్పుడో చెప్పుకుందాం. అలాగే అమ్మా. ఈళ్ళ గురించి, చంద్రుడు గురించి కథలు చెప్పుకునేప్పుడు అప్పుడు చెప్పుకుందాం. హ్మ్. హ్మ్. దాంట్లో ఈ రకంగా స్త్రీ అయిపోయారందరూ. అయిపోయిన సుధాముడికి తులసి మీద కన్నుంటుంది. తులసికి కృష్ణుడి మీద కన్నుంటుంది. కామం ఉండకూడదు కదా! ఒక సందర్భంలో తులసి కృష్ణుడితో కాస్త అతిగా చరిస్తుంటే రాధ వచ్చి శపించింది. హ్మ్. నీకిలాంటి ఇలాంటి కోరికలు ఇక్కడ ఉండకూడదు. హ్మ్. ఇది మానవ లోకం కాదు. మనం వేరే పైలోకంలో గోలోకంలో ఉన్నాం. అవును. కనుక నువ్వు కిందకు పోయి భూమి మీద రాక్షస జాతి స్త్రీగా పుట్టమంది. ఆ! అలాగే వాడిని కూడా పిలిచి రాక్షస జాతి రాక్షసుడిగా పుట్టమని శపించింది. ఇద్దరు కిందకెళ్ళిపోవాల్సొచ్చింది. ఓకే. ఇద్దరు కిందకొచ్చి కొన్ని పురాణాల్లో జలంధరుడని, కొన్ని పురాణాల్లో పాంచజన్యుడని 2 పేర్లు కనిపిస్తున్నాయి. పురాణాల్లో ఉన్న ఆ వ్యత్యాసం ఇప్పుడు నేనేమి తీర్చలేను. సరే జలంధరుడు అనుకుంటూ ముందరికి వెళ్దాం. జలంధరుడు, తులసి. ఈ దేవి భాగవతంలో మాత్రం పాంచజన్యుడనే రాశారు. ఈ ఈ పాంచజన్యుడు, తులసి కిందకొచ్చాక సరే ఇద్దరు రాక్షస కుటుంబాల్లో పుట్టారు. వివాహమైంది. చక్కగా సుఖంగా ఒకళ్ళకొకళ్ళు ఎంతో అనుకూలంగా ఉంటున్నారు. అవును. ఉంటున్నప్పుడు మరి ఈ రాక్షసుడిని సంహరించాలి కదా! ప్రజల్ని పీడించేటటువంటి రాజులు ఉండొద్దు కదా! కనుక మొత్తం వీళ్ళందరూ బయలుదేరారు. శివుడు, విష్ణువు బయలుదేరారు హ్మ్. పాంచజన్యుడిని సంహరించటానికి. హ్మ్. పాంచజన్యుడిని సంహరించటానికి ఆయన రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆయన ప్రాణం తులసి పాతివ్రత్యంలో ఉంది. హుహుహు. తులసికి పాతివ్రత్య భంగం అయితే
పాంచజన్యుడు సంహరింపబడతాడు. ఓకే. కనుక విష్ణువు ఏం చేశాడు, ఆవిడ ఒకప్పుడు నన్ను కోరుకుంది, నేను వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్తాను, ఆవిడ పాతివ్రత్య భంగం చేస్తాను, శివుడా నువ్వు ఇక్కడ ఉండి యుద్ధం చేసి ఇవన్నీ చంపు అని చెప్పాడు. ఓకే. ఓకే. ఇద్దరు డ్యూటీలు పంచుకున్నారు. ఇక్కడ ప్లాన్ ఇది అయితే వేశారు. కానీ అక్కడ అది కాదు. అవును. ఇతను జలంధరుడు రూపంలో తులసి దగ్గరికి వచ్చాడు. భర్తే అనుకుని ఆవిడ చక్కగా ఆయనతో కలిసి ఉంది. ఉన్నప్పుడు ఆవిడకి సడన్ గా తెలిసింది నువ్వెవరు అని. ఉమ్. అప్పుడు చెప్పాడు ఈయన, నేను శ్రీ మహావిష్ణువుని. అసలు ఒకప్పుడు కృష్ణుడిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను మోహించి ఆ శాపవశత్తే ఇక్కడ ఉన్నావు అని చెప్పాడు. ఆవిడ అదేం వెళ్ళలేదు, నా పాతివత్యం భంగం చేసావు, అక్కడ నా భర్తగా ఏమైందో ఉమ్. ఈవిడికి తెలుసు అది. అక్కడ ఆయన పోయాడు యుద్ధంలో, ఏమైందో కనుక ఇలాంటి అంటే రాతి హృదయం లాగా ఇలా చేస్తావా, ఉమ్. ఉమ్. కొంచెమైనా నీకు మానవత్వం అంటే లేదు. ఇది ఉండద్దా, దయ ఉండద్దా, చక్కగా కలిసిమెలిసి ఉన్న దంపతుల్ని ఇలా విడగొడతావా, చంపేస్తావా అని రాయి వైపో అని సేపించేసింది. ఓ. ఎలా ఉన్నవాడు అలా రాయి వైపో అని సేపించింది. అట్లాగే కూర్చున్నవాడు కూర్చున్నట్టు రాయి అయిపోయినట్టు ఉంటుంది విగ్రహం గుళ్ళో. ఉమ్. ఆ రాయి అయిపో అని చెప్పించిందా, కృష్ణుడు వెంటనే విష్ణువు చెప్పాడు, నీ కోసమే వచ్చాను తల్లి, నువ్వు నన్ను కోరుకున్నావు, అప్పుడు ఏమిటి ఇదంతాను, ఉమ్. సరే నువ్వు నన్ను చెప్పించావు, నువ్వు తొందరపడ్డావు, నన్ను గ్రహించుకోలేదు నేను ఎవరో, అందుకని చెప్పించావు, నువ్వు కోరుకున్నవాడే నీ దగ్గరికి వచ్చాడన్న విషయం నీకు తెలుసుకోలేకపోయావు, కనుక నీకు శాపం ఇస్తున్నా, ఒక్కసారి నువ్వు గండకి నదిలాగా మారిపో ఉమ్. ఉమ్. అని శాపం ఇచ్చాడు. ఆ నదిలో ఉన్న ప్రతి శిల శ్రీ మహావిష్ణువే. ఆ. గండకీ నదిలో ఒక రాయి తెచ్చుకున్నా అది శ్రీ మహావిష్ణువే. ఇప్పుడే మా ఇంట్లో మీరు చూశారు, అవును చూసాను. నల్లరాళ్లే ఉంటాయి, ఎందుకంటే విష్ణుమూర్తి నలుపు, నలుపు. నల్లరాళ్లే ఉంటాయి దాంట్లో. ఉమ్. ఆ నల్లరాళ్ళన్నీ శ్రీ మహావిష్ణువుకి సంకేతం. అక్కడి నుంచి సాలగ్రామం అంటాం దాన్ని మనం. ఆ సాలగ్రామాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఉమ్. చాలా మంది సాలగ్రామాలు పెట్టుకోకూడదు, పూజ అంటారు. చేయకూడదు, తీసేయాలి, ఇవన్నీ నేనైతే నమ్మను. ఉమ్. మన దేవుణ్ణి మన ఇంట్లో తెచ్చి పెట్టుకోవద్దంటానికి ఎవరండి, దానికి కావాల్సిన పూజ నైవేద్యాలు అంటే మనం దండమైనా పెట్టుకుంటాం కదా. అంటే మీకు చేతనైతే చెప్పన్న భోగు పెట్టి పూజలు చేయండి, అంతే. శక్తి ఉన్ననాడు. శక్తి లేదు, నెమ్మదిగా తగ్గిపోతోంది. ఉమ్. చెప్పాం కదా ఎన్ని రకాల పూజలు చేయాలో అనేది, అవును. ఎన్ని ఉపచారాలు, చతుష్టాస్తి ఉపచారాల నుంచి ఒక్క ఉపచారం మనకు ఓపిక అయిపోయింది, మరి ఏం చేస్తాం, నమస్కారం, ఇది కూడా ఉపచారమే. ఉమ్. నమస్కారం చేయడం, నమస్కారం చేయటం, కనీసం ధూపదీప నైవేద్యాలు పెట్టండి, అంతే. ఇవి అందరూ చేయదగినవి. ఏవీ లేకపోతే ఒక చిన్న బౌల్లో నీళ్లు పెట్టండి, పత్రం పుష్పం ఫలం త్రోయం ఉమ్. ఏమే భక్త్యా ప్రేక్షతి, భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఉమ్. ఓ చిన్న బౌల్లో నీళ్లు పెట్టలేరా, పెట్టొచ్చు. పెడుతున్నారు కదా, ఆ మాత్రం అంటే కనీసం అనేది. ఉమ్. అందరూ బాగా చేయగలిగే వాళ్ళు కూడా అన్ని మనసి చెంచాడు నీళ్లు పెట్టమని కాదు నా ఉద్దేశం. అక్కడ ఉమ్. మీ శక్తి ఉన్నప్పుడు నీకేమిస్తే అది ఇవ్వాలి దేవుడికి, అవును. అవును. కనుక నీ శక్తి ఉన్నప్పుడు చెయ్యి, శక్తి లేనప్పుడు కనీసం అది చెయ్యి, అంతే. అది కూడా పూజే. ఉమ్. కాదంటానికి ఎవ్వరికీ హక్కు లేదు, ఉమ్. నేను ఒప్పుకోను. కొంచెం మొండిది కూడా విజయలక్ష్మి, అంతే. ఒప్పుకోను నేను. కనుక ఆ రకమైనటువంటిది చేయండి. ఇప్పుడు గండకీ నది అంతా చల్లటి నీళ్లు, హిమాలయాల్లో ఎక్కడో హయ్యెస్ట్ పాయింట్లో ఉన్న చోట నుంచి ఆ గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయంలో 108 గోముఖాల ద్వారా అవును. ఆ గండకీ నది నీరు వస్తూ ఉంటుంది. ఎంత చల్లగా అంటే, మేము వెళ్ళిన రోజు ఆ ముందర రోజే ఒక ఆవిడ ఆ చల్లనీరు గుండు మీద పడంగానే బ్రెయిన్ హెమరేజ్ వచ్చిపోయిందట. బా. పరమ చల్లగా ఉంటాయి. అలాగని ఐస్ గడ్డకట్టవు, ఆ లెవెల్లో చల్లనీళ్ళే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇలాగా సర్క్యులర్ షేప్లో ఇలా ఉంటుంది, అది సెమీ సర్క్యులర్ షేప్లో 108 గోముఖాలు, అవును. ఇత్తడి పంచలోహ గోముఖాలు, ఇత్తడి గోముఖాలు అంటే ధారలు పడేది గోముఖాలు పెట్టారు, ఉమ్. ఉమ్. తర్వాత ఎప్పుడో పెట్టుంటారు. ఈ వీటి కింద నుంచి నడిచెళ్తే పడిపోకుండా ఇటు పక్క రైలింగ్ పెట్టారు, కింద రబ్బర్ మ్యాట్లు వేశారు, మరి నీళ్లలో జారి పడితే అవునవును. రబ్బర్ మ్యాట్లు వేశారు. నుంచుంటే పరిగెత్తుతుంటేనే మనం పరిగెత్తలేము, కూడా పరిగెత్తలేము, తడి బట్టలతో పరిగెత్తలేము, వి ఓన్లీ వాక్, అంతే. మన చేతనైన పేస్లో నడవగలం, ఉమ్. ఫాస్ట్ వాక్ కూడా ఉండదు అక్కడ. వెళ్ళలేం. ఉమ్. కనుక ఇక్కడి నుంచి బయలుదేరి అలా తిరిగి బయటికి వచ్చేసరికి రాగలిగాం, చేసాం, రాగలిగాం. ఎవరో ఒకళ్ళు మాకు ఉపాయం ఏమని చెప్పారంటే, పైన ఏమన్నా ఒక చిల్లుల ప్లేట్ లాంటిది పెట్టుకుంటే దాని మించి పడుతుంది, డైరెక్ట్గా అది మీద పడకుండా అని చెప్పారు. కానీ అది పట్టుకోవటం కూడా మాకేం కుదరలేదు, పెట్టుకున్నాం కానీ కూల్ అయిపోతది కూడా. మనకి నడవనే నడుస్తామా, ఇవే పట్టుకుంటామా, కుదరదు అలాగా అవన్నీ. అవును. అవును. అలా నడిచి వచ్చేయటం అనమాట ఇది. ఆ తర్వాత బయటకు వచ్చాక అక్కడ పుణ్యకుండు పాపకుండు అని 2 కుండాలు ఉంటాయి, ఉమ్. ఎంత చల్లగా ఉంటాయో చెప్పలేను. అక్కడ దాంట్లోకి దిగి చిన్న కుండాలు వేసేసి ఒక మహా అయితే 10 by 10 రూమ్ అంత ఉంటాయి. ఆ కుండాలని దాటి
ఒక కుండం దాటి మళ్ళీ అది అంటే అక్కడ ఆ పాపం అంతా వదిలేసాం. మళ్ళీ ఇక్కడ పుణ్యం అంతా సంపార్జించుకున్నాం. మళ్ళీ బయటికి రావటం అనమాట. అవును. అలా బయటకొచ్చేసి స్నానం చేస్తే అది అక్కడ చేసేటటువంటి మనకి ముక్తినిచ్చే ప్రదేశం. హ్మ్. ఆయన ముక్తినాథుడు. ఆయన్ని దర్శించిన, ఆయన్ని చూసిన, ఆయన స్పర్శించటం అవకాశం లేదు మనకి. అవును. దగ్గర ముట్టుకొనివ్వరు కదా! అవును. కానీ చాలా దగ్గరగా మనిద్దరం కూర్చున్నంత దగ్గరగా మనం ఆయన్ని చూడొచ్చు. హ్మ్. అక్కడ పెద్ద రష్ అది ఏమీ ఉండదు. ఉండదు. అక్కడ ఏవో పక్కన హోమాలవి చేసేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళిష్టం ఎవరిది వాళ్ళే. మనలాంటి వాళ్ళం అక్కడికెళ్ళి ఆ హోమాలవన్నీ కూడా చేసుకునేటటువంటి శక్తి మనకుండదు కనుక చేసిన చోట దండం పెట్టుకుని ఆ హోమ భస్మం ఏదో నెత్తి మీద పెట్టుకుని వచ్చేయటమే. హ్మ్. ఆయన్ని చూడటం. ఇక్కడి నుంచి మనం ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి అది ఇంటికి తెచ్చుకోవటం. అంతకుమించి ఏం నిలవవు కదా ఇక్కడ అవును. ఇక్కడి దాకా అవును. వచ్చేదాకా. అది ఎంత అద్భుతమైన దర్శనమో, ఎంత అద్భుతమైన యాత్రో. కష్టమైన యాత్ర. కష్టమైన యాత్రే. పైకి వెళ్ళడం కూడా కష్టమే. అసలు చాలా కష్టం మీద ఎంతో ఘాట్ రోడ్ ఎంతో కష్టమైన ఘాట్ రోడ్ మీద వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ ఒక 400 మెట్లు ఎన్నో ఎక్కాలమ్మా. అవును. ఘోడాల మీద వెళ్ళాం మేము కొంత దూరం. హ్మ్. వెళ్ళాక అప్పటికి కూడా ఇంకో 100 మెట్లు ఎక్కాల్సొచ్చింది. అంతే. అంతే. అంత దాకా లేదు. మెట్లు హ్మ్. కూడా సరిగ్గా అంటే ఉండవు. ఆర్గనైజ్డ్‌గా ఉండవు. మనం ఇప్పుడు కొత్తగా కట్టుకున్న మెట్లలాగా ఉండవు. పాతవి కదా! అవును. కొంచెం కష్టం మీదే వెళ్ళాలి. మధ్యలో కాసేపు కూలబడి, కాసేపు కూర్చుని, మళ్ళీ కాస్త దమ్మొచ్చాక మళ్ళీ బ్రీతింగ్ కూడా ఇబ్బందే అవుతుంది అంటే కదమ్మా హైయర్ పైకి ఆల్టిట్యూడ్ వెళ్తుంటే. వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తక్కువవుతుంది. హ్మ్. మాకు ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలా. మాకు పూర్తిగా లడాక్ వెళ్ళినా కూడా హైయెస్ట్ పాయింట్‌కి వెళ్ళినా కూడా హ్మ్. ఖర్దుంగ్లా పాస్ అంటారు. అక్కడికెళ్ళినా మాకెప్పుడు ఈవెన్ మానస సరోవరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాకు ఆక్సిజన్ ప్రాబ్లమ్ రాలేదు కానీ, గ్యాస్పింగ్ ఏంటంటే ఎక్కలేక ఎక్కటం అలవాట్లేదు కదా! ఇంట్లో కూర్చొని కాళ్ళు చాప కూర్చునే అలవాటు ఉన్న వాళ్ళకి ఒక్కసారి మెట్లెక్కు, కొండలెక్కు అంటే ఆయాసం వస్తుంది. అలసట. అలాంటి ఆయాసం వచ్చింది. ఓకే. ఓకే. అది. కానీ ఎంత బావుంటుందో, ఎంత ప్రకృతిలో మమేకమైపోతామో, తిరిగి రాబుద్ధి వెయ్యదు. అక్కడే ఉండిపోబుద్ధి వేస్తుంది. అవును. ఆ హెలికాప్టర్‌లలో వెళ్తుంటే, హెలికాప్టర్‌లో చెయ్యి జాస్తే కొండ తగులుతుందా అన్నంత దగ్గరగా వెళ్తారు. హ్మ్. వాళ్ళు కొండల దగ్గరికి ఎందుకెళ్తారు? మధ్యలోకెళ్ళొచ్చు కదా! కొట్టుకుంటామేమో అని అనిపిస్తుంది కానీ, కొండల దగ్గరగా వెళ్తే వాళ్ళకి ఆల్టిట్యూడ్ తక్కువుంటుంది. హ్మ్. హెలికాప్టర్ ఫ్లై అవుతుంది. ఓకే. ఓకే. అంటే కింద ఆహా! ఒక దగ్గరలో భూమి ఉంటుంది. ఆ! అది. ఆ! ఓకే. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు. యాహ్! హ్మ్. వాళ్ళది వాళ్ళకే. కనుక చాలా బావుంటుందమ్మా. హ్మ్. ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేను. ఎంత అంటే హాయి, సుఖం, శాంతం ఒకటి కాదు. అన్నీ దొరికే చోటు ముక్తినాథ్. హ్మ్. అదే ముక్తి. ముక్తి. ముక్తి లభిస్తుంది. ఆ క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఆ అంటారు. నీళ్లు తులసి. అందుకే తులసి కోటలో ఒక ముక్తినాథ్ నుంచి తెచ్చిన ఒక కానీ శాలిగ్రామం ఇప్పుడు పెడితే గండకి లక్ష్మీ, విష్ణువు నది కలిసి ఉన్నట్టు. అందుకే లక్ష్మీ, విష్ణువు కళ్యాణాలు కూడా చేస్తూ ఉంటాం మనం. హ్మ్. హ్మ్. గండకి నదిలో కూడా చాలా చల్లగా ఫ్రిడ్జ్‌లో తలకాయ అసలు పెట్టినట్టుగా అక్కడ చల్లగా పడ్డ అయిపోద్ది నీళ్ళవే, కదమ్మా! ఇక్కడ పడ్డ నీళ్ళవే అవే ఇక్కడికొస్తూ ఉంటాయి. హ్మ్. గండకీ నదిలో మేమే దిగి రాళ్ళు ఏరుకున్నాం కాసిని. అసలు కాసేపాక ఆ కాళ్ళు పనిచేస్తాయో లేదో మనకి తెలీదు. ఫ్రోజన్ ఫీట్ వచ్చేస్తుంది. అవును. వెళ్ళి చేతనైనంత వరకు కొద్ది దూరమే. అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళే సాహసం మేము చేయలేదు. అంతే. వెళ్ళి అక్కడ దొరికిన రాళ్ళు 4 ఎత్తుకొచ్చాం. హ్మ్. హ్మ్. అలాగా. అంతే. అసలక్కడ సాలిగ్రామాలు అమ్ముతారు. రకరకాల సాలిగ్రామాలు. ఆ సాలిగ్రామంలో వజ్రకీటం అని చెప్పి ఒక పురుగుంటుంది. ఆహా! ఆ వజ్రకీటం అనేటటువంటి పురుగు రాతిని తొలచగలిగే పురుగు. హ్మ్. రాతిని తొలిచి లోపల మహావిష్ణువు ఆకారాలు చేస్తుంది. అంటే విష్ణువు పూర్తిగా విగ్రహం కానీ, ఆయన శంఖం, చక్రం, గదా, ఖడ్గం ఇవన్నీ ఉన్నాయి కదా! పంచాయుధాలు ఉన్నాయి కదా ఆయనకి. ఆ పంచాయుధాలు గాని, ఆ ఆకారంలో అవన్నీ చేసి ఎంత అద్భుతమైన దర్శనమో నేను చెప్పలేనమ్మా. హ్మ్. చేస్తుంది వాటికే పూజ. అద్భుతం అమ్మ. ప్రతి రాయి విష్ణువు అన్నానే, ప్రతి రాయిలోనూ ఆ రాయి పగలగొడితే లోపల విష్ణువు రూపం ఒకటి ఏదో ఒకటి ఆయన శరీర భాగం ఒకటి కనిపిస్తుంది. అంటే ఆయన ఆయుధాల్లో ఒకటి. ఓహో! ఆ! శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుస్సు. సార్గం అనే ధనుస్సు కూడా ఉందిగా. హ్మ్. అవి. ఓకే. ఓకే. ఒకరెవరికో కొంటే గదలా కనిపించింది ఒకటి. హ్మ్. సాధారణంగా శంఖ చక్రాలు కనిపిస్తాయి. ఓకే. ఓకే. గద కూడా కనిపించింది నేను చూశాను. ఆహా! ఇప్పుడు మీరు తెచ్చిన దాంట్లో? నా దాంట్లో చక్రాలున్నాయి. హుహు. ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి. పగలగొడదామా అని నిన్న మొన్న అనుకున్నాను గానీ, వద్దులే తొందరపడొద్దని మళ్ళీ ఆగాను. పగలగొట్టడం ఎందుకు? పగలగొట్టి పెట్టాలా? పగలగొట్టకుండానే పూజ చేయాలి. భంగం అయితే పూజ చేయొద్దంటారు గదా! ఆ! ఆ! అయినా సరే భంగం అయినా కూడా మన దేవుడు. మన అమ్మకు ఒక కాలు ఇరిగితే పారేస్తామా? హ్మ్. తెచ్చి మళ్ళీ ఇంట్లోనే పెట్టుకుంటాంగా. అంతే. అవునా? అవునమ్మా. ఆ ఒక్క కాలు అమ్మనే ఇంటికి చెక్క అన్నీ ఆవిడ దగ్గర మంచం దగ్గర కూర్చోబెట్టి అన్నీ చేస్తామా? అవును. మన చేస్తాం. అమ్మకో, మన నాన్నకో ఒక కాలో చెయ్యో విరిగితే పారేస్తామా? అయ్యో! భంగం అయింది నువ్వు ఇంట్లో పనికిరావంటామా? అనం. లేదు కదా! ఆ దేవుడు అంతే. హ్మ్. మరి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు గదా! నా ఫిలాసఫీ ఇంతే. అంతే. ఎవరెన్ని చెప్పినా నేను సాంప్రదాయవాదిని కాదు. కానీ భక్తురాలిని. అందరి దారి ఇటుంటే మీ దారి ఇటుంటది. ఉన్నా సరే నన్ను చేర్చేది అక్కడికే. అంతే. ఆహ్,
ఎవరి నమ్మకం వాళ్ళదమ్మా, వాస్తవం మీరు అన్నది. ఎప్పటికైనా అది ఉమ్, అమ్మ మనసు గండించిన గైడ్ ఇంకోటి లేదు. అంతే ఇదే కదా, ఇక్కడ దూకు అక్కడ చివరకు వైన్ బాటిల్ తాగుతావా తులసి తీర్థం తాగుతావా అని చెప్పేది అదే కదా. అంతే అంతే. అంతేనా? అవును. నాకు ఇది ఇష్టమా ఇది ఇష్టమా, మనసు తెలుస్తుంది ఒకటి. మన కృతం కృతం రామ, మనస్సు చేసేదే చేసేది. ఉమ్, అందుకే చంద్రుడిని ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలి. ఉమ్. మంచి నిర్ణయాలు చంద్రమా మనసో తీసుకునేలా. జాత, ఆ, మనస్సును కంట్రోల్ చేసేది చంద్రుడు అదే. కనుక. అందుకే పున్నమి అమావాస్యలకు మనం ప్రత్యేకమైన పూజలు అవి చేసుకుంటూ ఉంటాం. అవును. అవి చెయ్యండి, దేవుడు అనుకూలిస్తాడు. అంతే. ధన్యవాదాలు.